హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ సతీష్. నేనైతే నా ఫస్ట్ టూర్ ముద్రేశ్వర్ నుంచి త్రివేంద్రం వరకు ప్లాన్ చేసుకున్నానండి. ఇందులో స్టార్టింగ్ ఫస్ట్ ముద్రేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకున్నాను. అదైతే 100% హ్యాపీగానే అయిపోయింది. కానీ ఇక్కడ స్టార్టింగ్‌లో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అయన్నీ మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మురుదేశ్వర్‌లో దిగిన వెంటనే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఫస్ట్ రూమ్ రూమ్ రెంట్ అదే రూమ్ చాలా హైలో చెప్పారు. 3,500, 4,000, 5,000 అలా చెప్పారు. ఎందుకంటే అక్కడ సీజన్ అంట. సీజన్‌లో చాలా ఎక్కువ ఉంటదంట. సో, అందుకని మీరెవరైనా సరే చాలామంది కార్‌లో వస్తారు. పెద్ద పెద్ద వెహికల్స్ మాట్లాడుకొని బస్సులు, ట్రావెల్స్ వాళ్ళయి మాట్లాడుకొని వస్తూ ఉంటారు. అలా వచ్చేలా ఉంటే దగ్గరలోనే హొనవర్ అనే పక్కనే 26 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. అక్కడికెళ్ళిపోండి. అక్కడికెళ్ళిపోతే మీకు 1000లో రూమ్ దొరికేస్తది. డబుల్ బెడ్. డబుల్ బెడ్ రూమ్ 1000లో దొరికేస్తది. సింగిల్ అయితే మీకు 800, 700 ఆ రేంజ్‌లో ఇన్ కేస్ అక్కడ అక్కడ దొరకలేదనుకోండి. దానికన్నా కొంచెం ఇటు సైడ్ అంటే ఇదేమో హొనవర్ ఇటు సైడు. కుమ్టా అని ఇటు సైడ్ ఉంటది. కుమ్టాకెళ్ళండి. కుమ్టా అక్కడి నుంచి 46 కిలోమీటర్స్. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా దగ్గరలోనే మీకు కావాలంటే మీకు రూమ్స్ ఉంటాయి. మీరు ఆన్ ది వే వెహికల్‌లో వెళ్తున్నారు కాబట్టి హ్యాపీగా వెళ్ళి తక్కువ రేట్ ఎక్కడున్నాయో అక్కడ చూసుకొని మీరు రూమ్‌లో అక్కడ దిగిపోండి. అంతే తప్ప మురుదేశ్వర్‌కెళ్తే మురుదేశ్వర్‌లోనే రూమ్ తీసుకోవాలని అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే చాలా హై అంటే హై చెప్తారు. వన్ డేకి 3,500, 4,000 అంటే చాలా ఎక్కువ కదా! నేనైతే కుమ్టాకొచ్చేసి కుమ్టాలో రూమ్ తీసుకున్నానండి. యాక్చువల్‌గా ఏమైందంటే అక్కడ నాకొక ఫ్రెండ్ కలిసాడు. పెద్దాయన ఫ్రెండ్ అంటే చాలా పెద్దాయన. నేను కలిసి ఎళ్లి ఆయన లోకల్ కర్ణాటక నేను కలిసి ఎళ్లి కుమ్టాకెళ్ళిపోయి కుమ్టాలో రూమ్ తీసుకున్నాం. కుమ్టాకి ఎందుకెళ్ళామంటే యాక్చువల్‌గా మేము గోకర్ణ ఎళ్ళిపోదాం అనుకున్నాం. గోకర్ణ ఎళ్ళకుండా కుమ్టాలో ఆగిపోయి కుమ్టాలో రూమ్ తీసుకున్నాం. ₹800 పడింది రూమ్. మా ఇద్దరికి 50, 50 అంటే 400 పర్ హెడ్. తక్కువలో అయిపోయింది. నేనైతే అక్కడైతే 3,500 పే చేయాల్సొచ్చేది. మురుదేశ్వర్‌లో మనకు చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయండి. నేనైతే మురుదేశ్వర్ ఒక్కటే చూసి కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి గోకర్ణ ఎళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. సో, మీరు లగేజ్ కొంతమంది రూమ్ ఎక్కడో తీసుకొని కొంచెం లగేజ్‌లు అలాంటి ఫ్యామిలీ ట్రైన్‌లో వచ్చిన వాళ్ళకైతే చాలా లగేజ్ కోసం రెండే 2 కౌంటర్‌లున్నాయి. లగేజ్‌కి ఎట్లా లేదన్నా ఒక 1 ½ అవర్ లైన్ పెద్ద లైనండి. రెండే 2 కౌంటర్‌లున్నాయి. మనం ఫోన్ అయితే లోపలికి అలౌడే. ఓన్లీ లగేజ్ బ్యాగ్స్ నాట్ అలౌడ్ అనమాట. సో, లగేజ్ ఫస్టే పెట్టేసుకోండి. ఎస్పెషల్లీ ఎళ్ళిన వెంటనే ఎవరైనా లగేజ్‌తో వస్తే ఆ లగేజ్ మాత్రం లగేజ్ కౌంటర్‌లో ఫస్ట్ పెట్టేసుకోండి. లగేజ్ బ్యాగ్ ఒక బ్యాగ్ మాత్రం తీసుకెళ్ళొచ్చు. చిన్న బ్యాగ్ ఏదైనా అది తీసుకెళ్ళొచ్చు. పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏమి నాట్ అలౌడ్. ఫోన్ అలౌడ్. లోపల వీడియో తీయనివ్వరు గానీ ఫోన్ అయితే అలౌడ్. అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు ఇది మాత్రం కంప్లీట్‌గా మైండ్‌లో పెట్టుకోండి. అది మాత్రం మురుదేశ్వర్‌లో సరౌండింగ్స్‌లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ మీరు చూడడానికి పర్ హెడ్ 5-6 ప్లేసెస్ మీరు చూపిస్తారు. అక్కడ ట్రావెల్స్ వాళ్ళుంటారు. 5-6 ప్లేసెస్ చూపిస్తారు. పర్ హెడ్ 2,500 తీసుకుంటారు. అందులో మీకొకటి బోటింగ్ అనేది ఒకటుంటదండి. ఆ బోటింగ్‌కి ఎస్పెషల్లీ 2,500 సెపరేట్ చార్జెస్ ఉంటాయి. మిగతా ఆటిలకి వేరే పెద్ద ఏం చార్జెస్ ఉండవు. అన్నీ ఫ్రీగానే విజిట్ చేయొచ్చు. సో, మీరు ప్లాన్ చేసుకునేలా ఉంటే మీరు మాత్రం ఇట్లా టైం లేదు ఫాస్ట్‌గా అన్నీ చూడాలి అనుకుంటే ట్రావెల్స్ ఎళ్ళిపోవచ్చు. 2,500 పర్ పర్సన్ అండి. అంటే మీకు చాలా చూపిస్తారు వాళ్ళు. అరౌండ్ ఒక 20 ప్లేసెస్ చూపించమన్నా చూపిస్తారు. దాన్ని బట్టే ప్రైస్ ఉంటది. నేను మినిమమ్ చెప్తున్నా. మినిమమ్ 5 ప్లేసెస్ అయితే 2,500 ఉంటదండి వాళ్ళ దగ్గర ప్రైజు. ట్రావెల్స్ వాళ్ళు. అలా కాకుండా మీరు కార్‌లో వచ్చేలా ఉంటే ఎవరైనా మీరు కారేసుకొని వచ్చుంటే సెపరేట్‌గా మీ అంతట మీరెళ్ళిపోండి హ్యాపీగా ఎక్కడికన్నా. అంతే తప్ప ట్రావెల్స్ వేస్ట్. అక్కడ ఇంకొకటి ఎవరన్నా బస్‌లో గాని, ట్రైన్‌లో గాని వచ్చినట్టయితే అక్కడ లోకల్ బసెస్ ఉంటాయి. అవి క్యాచ్ చేసి ఎళ్లి విజిట్ చేయడం చాలా అంటే చాలా బెస్ట్. దానికి మొత్తం అన్నీ అలాగే చేశాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నాకు కుమ్టాకి 46 కిలోమీటర్స్ అయితే టికెట్ ఎంతో తెలుసా అండి? ఆర్టీసీ బస్‌ది అక్కడ రూ. 35. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే చాలా అంటే తక్కువ ప్రైస్‌లోనే నేను మాక్సిమం అంతా ఖర్చు పెట్టాను. అసలేది కూడా పెద్ద పెద్ద వెహికల్స్ ఎక్కలేదు. ఏది తీసుకోలే. అంతా ఆర్టీసీనే యూజ్ చేసుకున్నాను. కేఎస్ఆర్టీసీనే. ఆహ్,
రూ. 10, రూ. 5 ఇట్లాగే ఉంటాయి. తక్కువలో తక్కువ అయిపోతుంది. అందులోని నేను ఫస్ట్ ఈ మురుదేశ్వర్ ఎంచుకోవడానికి కారణం ఈ కార్తీక మాసం అండి. కార్తీక మాసం 2వ తారీఖు నుంచి మొదలైంది. ఎగ్జాక్ట్‌గా నేను 2వ తారీఖు కార్తీక మాసం ఇక్కడ మురుదేశ్వర్‌లో ఉన్నానండి. ఎస్పెషల్లీ మీ అందరికీ కార్తీక మాసంలో శివ టెంపుల్స్ ఎన్నైతే ఉన్నాయో ఈ సరౌండింగ్స్‌లో నేను మొత్తం అన్నీ మాక్సిమం కవర్ చేశానండి. ఇవన్నీ మీరు చూసి దర్శనం చేసుకోవాలని, ప్లస్ ఇవన్నీ మన ఫుల్ వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ నా టూర్ ప్లాన్ ఇది. కర్ణాటక టు కేరళ. సో, ఈ టూర్ ప్లాన్ సక్సెస్ చేయమని కోరుకుంటున్నాను. ఇంకేమన్నా తప్పులుంటే గూడా నెక్స్ట్ టూర్‌లో నేను సాల్వ్ చేసుకుంటాను. అన్నీ క్లియర్ చేసుకుంటా. స్టార్టింగ్ కొన్ని అన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ చాలా చేశానండి. అవన్నీ నేను నెక్స్ట్ ట్రిప్‌లో లేకుండా నేను కవర్ చేసుకుంటాను. ఏదన్నా తప్పులుంటే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను అది మార్చుకుంటాను. ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే ప్రతి వీడియో లైక్ చేయండి. షార్ట్ గాని, వీడియో గాని ప్రతీదీ లైక్ చేయండి. దానివల్ల 10 మందికి రీచ్ అవుతదంట. ఇంకోటేంటంటేనే కర్ణాటక టు కేరళ టూర్‌లో నేను దగ్గర దగ్గర అరౌండ్ ఒక 18 ప్లేసెస్ విజిట్ చేశానండి. ఈ టోటల్ బడ్జెట్ నాకెంతయింది? ఎంత అమౌంట్ అయింది? ఇంక్లూడింగ్ ట్రైన్ ఎక్స్‌పెన్సెస్, లేకపోతే నా లాడ్జ్, రూమ్స్ ఎక్స్‌పెన్సెస్ ఎంతయినాయో, మొత్తం నా ఫుడ్‌కి గాని, ఈ టోటల్‌గా అన్నీ ఎంతయినాయో మీకు ఫైనల్‌గా నేను చెప్తానండి. నేను కాలిక్యులేట్ చేసి. ఏ వీడియోకి ఆ వీడియోలో నేను ఎంతయిందనేది ఈ ఊరికి అంటే మురుదేశ్వర్‌కి నాకెంత ఖర్చయిందనేది నేను మీకు క్లియర్‌గా లాస్ట్‌లో చెప్తానండి. ఓకేనండి. నేనైతే మురుదేశ్వర్‌కి ట్రైన్ రిజర్వేషన్ సడెన్‌గా తీసుకున్నానండి డెసిషను. ఎందుకంటే నేను ఇంతకుముందు కలకత్తా వెళ్దాం అనుకుంటున్నా, క్యాన్సిల్ అయింది. సో, ఈసారి మాత్రం కంపల్సరీ ఎళ్ళాలి. ఏదో ఒక విధంగా టైం వేస్ట్ చేయకూడదని నేను థర్డ్ ఏసీ ఉంటే అది రిజర్వేషన్ చేసేసుకున్నానండి. నేనైతే కాచిగూడ టు మురుదేశ్వర్ ఎక్స్‌ప్రెస్ తీసుకున్నానండి. అది నాకు 1900 ఎగ్జాక్ట్‌గా పడింది. 1900 రూపీసు. నేను సడెన్‌గా తీసుకున్న డెసిషన్ వల్ల నాకు ఎక్కువ ప్రైస్ అయింది. లేదంటే నార్మల్ స్లీపర్ అయితే 700 రూపీస్‌తో అయిపోతదండి. సో, ఎస్పెషల్లీ నేను మీకు చెప్పేదేంటంటే తక్కువలో తక్కువ మీరు ఇన్ కేస్ మీకు స్లీపర్ దొరకలేదంటే మీకు తత్కాల్ ట్రై చేయండి. ఇన్ కేస్ అది కూడా కాకపోతే మీకు డైరెక్ట్ బస్ ఉంటది. డైరెక్ట్ బస్ ఎందుకంటే నేను వద్దంటున్నాను. అంటే ఫస్ట్ డైరెక్ట్ మురుదేశ్వర్‌కి ఉన్నాయి. హైదరాబాద్ టు మురుదేశ్వర్ ప్రైవేట్ బసెస్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి. కానీ ప్రైస్ ఎక్కువ ఉంటదండి. మీకు అరౌండ్ 2000 అలా ఉంటది. 14 అవర్స్ టు 16 అవర్స్‌లో ఎళ్ళిపోతారు మీరు. ఇప్పుడు నేను తీసుకున్న ట్రైన్ అయితే ఈ ట్రైన్ నాకు 1 ½ డే టైం పట్టింది. ఎందుకంటే ఇది మన కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, కేరళ అటు అలా మొత్తం ఒక రౌండ్ యేసుకుంటూ ఎళ్తది. సో, దానివల్ల కొంచెం లాంగ్ జర్నీ అవుతది. టైం వేస్ట్ అవుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నాకు టైంతో సంబంధం లేదు కాబట్టి నేను మామూలుగా అదైతే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే నాకు ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోవాలి కాబట్టి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇప్పుడు మీరు బస్‌లో వెళ్ళాలనుకుంటే తక్కువ టైంలో బస్‌లో వెళ్ళిపోండి. అలా అది బెస్ట్ అంటే బెస్ట్. నేను మీ అందరికి చెప్పేదేంటంటే ఎస్పెషల్లీ మాక్సిమం అందరూ ప్రీ ప్లాన్డ్‌గా స్లీపరే బుక్ చేసుకొని వెళ్ళండి ట్రైను డైరెక్ట్. లేదు అంటే మీకు బసెస్ ఉంటాయండి. బసెస్‌లో వెళ్ళిపోండి. తక్కువ ప్రైస్ పడతది. కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి నేను ఎక్కువ బస్ ప్రిఫర్ చేయమని చెప్పను. ఎందుకంటే బసెస్ అనేవి కొంచెం డేంజరస్. ట్రైన్ అయితే కొంచెం సేఫు. సో, అందుకనే ట్రైన్‌లో మాక్సిమం ట్రై చేయండి. ఇన్ కేస్ దొరకకపోతే బస్‌కి ట్రై చేయండి అంతే తప్ప ఎప్పుడైనా ఫ్యామిలీతో ఎవరైనా ఎళ్ళేటప్పుడు అందరూ ట్రైన్‌లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది సేఫ్ సైడ్. నాకు టోటల్‌గా ఖర్చయింది ఏంటంటే ఈ 2000 రూపీస్ నాకు టికెట్. అదే గాని మీరెవరైనా స్లీపర్‌లో వచ్చుంటే 700 అనుకోండి. 700 రూపీస్ ప్లస్ అక్కడి నుంచి నేను కుమ్టాకెళ్ళిపోయానండి. 35 రూపీస్ బస్సు. అక్కడి నుంచి రూమ్ తీసుకున్నానండి ఇద్దరు పార్ట్నర్స్ కింద. నాకు 400 పడింది. 400 ప్లస్ ఇది 700 అంటే ఎంతయింది 1100 ప్లస్ ఈ 35 రూపీస్ 35 రూపీస్. ఫుడ్‌కి మహా అంటే ఒక 100 రూపీస్ ఏసుకోండి. 1235 రూపీస్ అయింది. అంటే కేవలం మురుదేశ్వర్ మన టూర్‌లో నాకు 1235 రూపీస్ ఖర్చయినట్టు లెక్క. అదండి. అంతే. నెక్స్ట్ డే అసలు నేను ఆ రోజంతా రూమ్ తీసుకోలేదు కాబట్టి, ఆ రోజు నాకు రూమ్ కూడా నాకు పడలేదు చార్జ్. ఎందుకంటే నేను క్లాక్ రూమ్‌లో బ్యాగ్ పెట్టేశాను వెళ్ళిన వెంటనే. అక్కడే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్స్ ఉంటాయి. అక్కడే ఫ్రెష్ అయిపోయి క్లాక్ రూమ్‌లో నా లగేజ్ పెట్టేసి నేను డైరెక్ట్ దర్శనం చేసుకొని నైట్ అయిపోయింది. నైట్ అక్కడి నుంచి నేను కుమ్టా ఎళ్ళిపోయి డైరెక్ట్ బస్ పట్టుకొని కేఎస్ఆర్టీసీ బస్ పట్టుకొని కుమ్టా ఎళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకున్నాను. మీరు కాకపోతే హొన్నవర్ ఎళ్ళిపోండి. అది ఇంకా దగ్గర 26 కిలోమీటర్స్. అక్కడైతే ఇంకా తక్కువుంటాయి రూమ్స్. అక్కడికెళ్ళిపోండి. అక్కడి నుంచి మురుదేశ్వర్‌కి గాని, అక్కడి నుంచి వేరే టూర్స్‌కెళ్ళడానికి కానీ మీకు బస్ స్టాండ్ ఉంటది. అన్నీ మీకు బసెస్ ఫెసిలిటీ చాలా బావుంటది. హొన్నవర్ ఎళ్ళిపోండి. అది ఇంకా బెస్ట్. అక్కడైతే రూ. 10 టికెట్ ఇక్కడ బస్ ఎక్కితే అది ఎక్కేసి అక్కడికెళ్ళిపోండి.
అక్కడ రూమ్ తీసుకోండి. లేదంటే మీకు కుదరలేదంటే కుమటాలో తీసుకోండి. అక్కడైనా ఓకే. అక్కడైనా బాగానే ఉంటుంది. ఓకేనండి. నేనైతే ప్రెజెంట్ కాచిగూడ టు మురుదేశ్వర్ ట్రైన్ ఎక్కేస్తున్నానండి. మొత్తానికి మురుదేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసానండి నేను. ఈ మురుదేశ్వర్ టెంపుల్ కందక పర్వతం మీద నిర్మించబడిందండి. ఇది త్రేతాయుగం నాటి చాలా పురాతనమైన త్రేతాయుగం నాటి టెంపుల్ అండి. ఇది ప్రథమమైన టెంపుల్ అన్నమాట కర్ణాటకలో. మనకి ఇక్కడికి ఈ టెంపుల్కి నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్ణాటక మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారండి. ఈ మన ఎస్పెషల్లీ మన గోపురం ఇదైతే 20 అంతస్తులు ఉంటుందండి. ఈ గోపురం మాత్రం దగ్గర దగ్గర 249 ఫీట్ హైట్ అండి. ఇది 249 హైట్, 20 అంతస్తులు ఉన్నాయండి టోటల్గా దీని కన్స్ట్రక్షన్ లోపల. మనకి ఈ టెంపుల్ ఎదురుగుండానే 2 పెద్ద గజ వాహన అంటే 2 ఏనుగులండి, చాలా పెద్దవి. ఎంట్రన్స్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, అటొకటి ఇటొకటి. ఒక్కసారి చూడండి, అంటే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే కొంచెం రీబిల్డ్ చేస్తున్నారు పైన. దానివల్ల ఈ రాడ్స్ అన్ని ఫ్రంట్ మనకు కనపడుతున్నాయి. అటు సైడ్ ఒక ఎలిఫెంట్, ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్, 2 ఎలిఫెంట్స్ అండి. ఇదైతే సేవా కౌంటర్, పూజా టికెట్ అవైలబుల్. ఇక్కడంతా ఏ ప్రైస్ అన్ని మీకు క్లియర్గా రాసున్నాయి. ప్రసాదం కూడా ఇక్కడ ఇస్తారు. అండ్ ఇది మనకి రాజగోపురం ఎక్కడానికి 20 అంతస్తులు కదా, అది ఇక్కడ టికెట్ ఇస్తారంటే 20 రూపీస్ పెద్దవాళ్ళకైతే, చిన్న పిల్లలకైతే 10 రూపీస్. అండ్ టైమింగ్ ఇది మాత్రం మార్నింగ్ 7:30 టు మధ్యాహ్నం 12:45 వరకు, అండ్ మధ్యాహ్నం 3 PM నుంచి నైట్ 7 PM వరకు. ఇది లైన్ అండి, ఇది సపరేట్ లైన్. ఇది మెయిన్ ద్వారం అండి. ఫస్ట్ లోపల రావడానికి ఇది మెయిన్ ద్వారం. అండ్ ఇది లోపలికి వెళ్ళడానికి ఇంకొక ద్వారం ఇది. ఒకసారి మెయిన్ డోర్ డిజైన్ చూడండి. కార్తీక మాసం అవడం వల్ల ఈరోజు ఫస్ట్ డే అనమాట. దానివల్ల పబ్లిక్ మాత్రం ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడండి. మేమైతే లైన్లో 1.5 hour ఉండిపోయాము. పబ్లిక్ ఒక్కసారి చూడండి వెనకాల ఎంతమంది ఉన్నారో. నా ముందు ఇంకా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారండి. మేమైతే దగ్గర దగ్గర 1.5 hour నుంచి లైన్లో ఉండిపోయాను. ఇది మెయిన్ ధ్వజస్తంభం టెంపుల్కి. ఇటు సైడ్ నుంచి వ్యూ చూడండి ఒకసారి. ఎంత పెద్ద గోపురం అనమాట. ఇంత పెద్ద గోపురం అసలు ఇది ఫస్ట్ టైం చూడడం. ఇది అరేబియన్ సీ అంటే సముద్రానికి సమీపంలో ఉన్న టెంపుల్ అండి ఇది. అదంతా అరేబియన్ సీ అన్నమాట. నిజంగా నా అదృష్టం అనుకోవాలి. కార్తీక మాసంలో నేను శివుడిని దర్శనం చేసుకుంటున్నా. ప్లస్ మీరందరూ కూడా దర్శనం చేసుకోండి తప్పకుండా. ఇది బీచ్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుంది. అటు సైడ్ అంతా షిప్పింగ్ బోట్స్ అవన్నీ. నేనైతే గోపురం మళ్ళీ తీస్తున్నాను. లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇది మెయిన్ ఇక్కడ జస్ట్ ఎంటర్ అయ్యాము. ఇక్కడ లోపలైతే వీడియోస్ అయితే తీయకూడదు. అంటే దేవుని గర్భగుడిలో అయితే తీయకూడదు. ఇక్కడ బయట అంతా తీసుకోవచ్చు. కానీ మా మెయిన్ నందీశ్వరుడు అండి మన శివలింగానికి. మనకి ఇక్కడ లోపల లింగ రూపం లింగాకారంలో మనకి దర్శనం ఇస్తారండి శివుడు. ఆ లోపలైతే తీయడానికి పర్మిషన్ లేదు. బయట నుంచి ఊరికే మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. అది మెయిన్ ఎంట్రన్స్ అంటే గర్భగుడి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉంది పక్కనే. ఇదండి ఫస్ట్ వినాయకుడు, మనకి ఇక్కడ పక్కన వినాయకుడు కనబడుతున్నట్టండి. వినాయకుడిని దండం పెట్టుకోవాలి. అటు సైడ్ అయితే కుమారస్వామి ఉంటాడు. మీకు ఇక్కడ నుంచి వ్యూ కనబడుతుంది చూడండి. శివుడు స్టాచ్యూ చాలా పెద్దదంటే పెద్దది. వరల్డ్‌లో లార్జెస్ట్ సెకండ్ ప్లేస్‌లో అంటండి. అంత పెద్ద 123 ఫీట్ అంట అది. ఒకసారి మళ్ళీ చూపిస్తా బయటికెళ్ళినప్పుడు. ఇటు సైడ్ నుంచి మీకు నందీశ్వరుడిని మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మెయిన్ గర్భగుడి గోపురం అండి పైన ఇది. అందరూ దర్శనం చేసుకొని బయటకొస్తున్నారు. నేను కూడా దర్శనం చేసుకొని బయటకొచ్చేసాను ఆల్రెడీ. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ. మీరందరూ కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను ఇక్కడికి. ఇటు సైడ్ ఈ కార్తీక మాసంలో మీరు ఇటు సైడ్ ఎక్కడైనా మీరు టూర్ ప్లాన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మురుదేశ్వర్‌కి రండి. ఎందుకంటే ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతదంట. చాలా పవర్‌ఫుల్ అంటే పవర్‌ఫుల్ అంట. ఇక్కడ మనకి శివలింగం.
మీరు ఇక్కడ చూసినట్టయితే దత్తాత్రేయ స్వామిదండి టెంపుల్. మనకి గుడికి జస్ట్ మీరు బయటికి రాగానే ఫస్ట్ ఇదే ఉంటుందండి. ఫస్ట్ వినాయకుడిదండి, తర్వాత దత్తాత్రేయ స్వామిది. ఈ సరౌండింగ్స్ అంతా ఒకసారి చూడండి ఎలా ఉందో. పబ్లిక్ ఇది లైన్ అండి, ఇటు సైడ్ నుంచి లోపలికి వచ్చి అటు సైడ్ నుంచి బయటకు వస్తారు. ఇది వినాయకుడి టెంపుల్ అండి. ఇది బంగారం, మొత్తం బంగారంతో గోల్డ్ ప్లేటెడ్ గణపతి. దర్శనం చేసుకొని దగ్గర నుంచి తీశాను మళ్ళీ. ఇక్కడైతే బాగా క్లియర్గా కనపడుతుంది. ఇది మెయిన్ గర్భగుడి గోపురం అండి. ఇది పైన గోల్డ్ కలర్లో ఉంది. ఊరికే 2-3 షార్ట్స్ తీస్తూ ఉంటాను, ఏది బాగుంటుందని. నేను కొంచెం ఎక్కువ షార్ట్స్ తీస్తాను, మీకు ఏదో మంచిగా చూపించాలని అంతే. బెస్ట్ షాట్ ఏదైతే వస్తుందని అంతే తప్ప ఎక్కువగా ల్యాగ్ చేయాలని కాదు. ఇది హనుమాన్ టెంపుల్ అండి. ఇది చిన్నది లోపలే. ఆ సరౌండింగ్స్లో చుట్టూరు టెంపుల్స్ ఉంటాయి, మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది మొత్తం వెండితో ఉంది కంప్లీట్. ఇది కుమారస్వామి అండి. ఇది గోల్డ్ రథం అండి. ఇది బంగారు గోల్డ్ ప్లేటెడ్, ఫుల్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. కంప్లీట్ గోల్డ్ ప్లేటెడ్, కంప్లీట్ గోల్డ్ కాదు, గోల్డ్ ప్లేటెడ్ రథం అనమాట. ఎన్నో వేల సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాల పైనేదంట. ఇది ప్రజెంట్ కూడా మీకు బ్రహ్మోత్సవాల టైంకి బయటకు తీస్తారంట. మెయిన్ శివరాత్రికి అయితే కంపల్సరీ బయట ఊరేగిస్తారు. బయట అంటే బయట కాదండి, గుడి ఆవరణలో మాత్రమే. 1000 ఇయర్స్ పైంది అండి, చాలా చరిత్ర గల రథం ఇది. ఇటు సైడ్ నుంచి వ్యూ చూడండి. ఇంక టోటల్గా కామాక్షమ్మ, పార్వతి తల్లి. అదండి, ఇక్కడితో టెంపుల్స్ అయిపోయినాయి. మొత్తం లోపల ఉండే అన్ని టెంపుల్స్ కవర్ చేస్తాను. ఇటు సైడ్ నుంచి కూడా గోపురం ఒకసారి చూడండి. మధ్యలో శివుడు స్టాచ్యూ. జనాలందరూ బయటకు వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ నవగ్రహాలండి. ఇక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకున్న అందరం. మేము చుట్టూరు 9 టైమ్స్ తిరిగాను నేనైతే. ఇక్కడ మామూలుగా ఇక్కడ గ్లాస్లో జస్ట్ ఇట్లా ఇవన్నీ బొమ్మలు, మట్టి బొమ్మలు అనుకుంటే ఇవన్నీ పెట్టారండి. జస్ట్ సైడ్లో ఉన్నాయి. బయటకి బయటకు వెళ్ళే లోపల ఎంట్రన్స్లో కొంచెం పక్కకి గోడకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటనేది కరెక్ట్గా అర్థం కాలేదు, ఎందుకని ఇట్లా ఓన్లీ మట్టి బొమ్మలు అనమాట ఇవి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అంటే ఇక్కడ మీకు శివుడు కనపడతాడు, తలపైన గంగ, అండ్ ఇటు సైడ్ నందీశ్వరుడు అని ఉంటారండి. బయట ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఇది కూడా దగ్గర 15 feet ఉంటుందండి హైట్ ఈజీగా. దీని పక్కనే ఆనుకొని ఇప్పుడు జస్ట్ ఇది మెయిన్ 123 feet, 123 అడుగుల స్టాచ్యూ, శివుడు స్టాచ్యూ అండి ఇది. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అంట. వరల్డ్లోనే శివుడు స్టాచ్యూ, శివుడు ఆకారంలో ఉన్న స్టాచ్యూ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అంటే. అటు సైడ్ మీ కార్నర్ చూస్తే అది బీచ్ అండి. అది మొత్తం అంతా మన మురుదేశ్వర్ బీచ్. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, బై మిస్టేక్. నాకు లేట్ అయిపోయింది, ఇక్కడే మొత్తం కవర్ చేసేసరికి లేట్ అయిపోయింది. అది కవర్ చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. మీరు తప్పకుండా వెళ్ళండి, ప్లాన్ చేసుకోండి. ఒకరోజు ఇక్కడ, నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా అక్కడ, లేకపోతే మార్నింగ్ దర్శనం చేసుకుని ఈవినింగ్ అటు సైడ్ వెళ్ళిపోండి బీచ్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే బీచ్ చూపించలేకపోయాను మీకు. బీచ్ కవర్ చేద్దాం అనుకుని కవర్ చేసుకోలేకపోయాను.
ఇక్కడ ఇది సెల్ఫీ పాయింట్ అండి. చాలా మంది వీడియోస్, ఫోటోస్ ఇక్కడ అందరూ ఇక్కడే ఇంకా. ఎందుకంటే ఆ స్టాచ్యూ తీసుకోవడానికి ఇక్కడే మెయిన్ పాయింట్ అన్నమాట. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. వెళ్దాము. మీకు డిఫరెంట్ యాంగిల్స్‌లో మొత్తం అన్ని వీడియోస్ తీస్తున్నాను అంతే. మీకు ఒకవేళ ల్యాగ్ అనిపిస్తే మీరు స్కిప్ చేసి కొంచెం ముందుకు చూడండి పర్వాలేదు. ఎందుకంటే మీకు బెస్ట్ వేలో చూపించాలని నేను ఎక్కువ షార్ట్స్ తీస్తా ఉంటాను. అంతే తప్ప ఎక్కువ హ్మ్, ఆహ్, టైం వేస్ట్ చేయాలని కాదు. ఒకసారి జూమ్ చేస్తున్నాను క్లియర్‌గా. అంటే ఐస్ వర్క్ మీకు పైనుంచి స్ట్రక్చర్ ఎంత నీట్‌గా డిజైన్ చేశారనేది చూడాలని నేను ఇట్లా జూమ్ చేసి చూపిస్తున్నాను. స్నేక్ డిజైన్ చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. మెడలో రుద్రాక్ష ఎంత బాగున్నదో అసలు చూసారండి. ఆ కళ్ళు అబ్బబ్బా! అబ్బా! ఎక్సలెంట్ అండి అసలు. ఇది మాత్రం మనం దగ్గరుండి చూస్తే ఆ ఫీలే వేరు. దాని ఎదురుగుండా ఉండే నందీశ్వరుడు అండి ఇది. నేనైతే పైకొచ్చాను. ఫస్ట్ ఇంకొక ఫ్లోర్‌కి ఎక్కాను. ఇదే లాస్ట్ ఫ్లోర్ అన్నమాట. యాక్చువల్‌గా ఈ స్టోరీ ఏంటో నేను నా లాంగ్వేజ్‌లో నేను నార్మల్‌గా చెప్తానండి. అది వినండి. యాక్చువల్‌గా రావణాసురుడు తల్లి లంకలో శివలింగానికి పూజ చేస్తుండగా ఆమెకి ఆత్మలింగం కావాలని రావణాసురుడిని కోరుతదండి. అప్పుడు రావణాసుడు తప్పకుండా అది తీసుకురావాలని చెప్పి ఆ తల్లికి మాటిస్తాడు. తప్పకుండా తీసుకొస్తాను ఆత్మలింగాన్ని అని చెప్పి మాటిస్తాడు. మాటిచ్చి ఆయన వెంటనే అక్కడి నుంచి ఆయన కఠోర తపస్సనమాట. శివుడికి కఠోర తపస్సు స్టార్ట్ చేస్తాడండి అడవుల్లో, పర్వతాల మధ్యలో. ఆ కఠోర తపస్సు చేస్తా ఉంటాడనమాట. ఈ టైం ఇది నారదుడికి తెలిసిపోతది ఈ విషయం. తెలిసి మన నారాయణుని దగ్గరికెళ్ళి చెప్తాడు ఈ విషయం ఇట్లా అని. అతనికి గాని ఆత్మలింగం దొరికితే మనకి ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతది. చాలా డేంజరు. అతను అమరుడు అయిపోతాడు. అతనికి చావే ఉండదు. సో, మనం ఏం చేయాలంటే ఆహ్, అతన్ని ఏదో ఒక విధంగా ఆపాలి అని చెప్తాడు. ఆల్రెడీ ఇక్కడ శివుడిని మెప్పు పొందుతాడు ఆల్రెడీ రావణాసుడు. ఆ కఠోర తపస్సు చేసి శివుడు మెప్పు పొందుతాడు ఆల్రెడీ. వెంటనే అప్పుడు శివుడు ప్రత్యక్షం అయితే నీకేం కావాలి అని అడిగితే, ఏం కోరిక కావాలని అడిగితే, నాకు పక్కనున్న పార్వతి కావాలంటాడు. అప్పుడు వెంటనే శివుడు భోళాశంకరుడు కాబట్టి కాదనకుండా పార్వతిని ఇచ్చేస్తాడు. అప్పుడు నారదుడు కనపడి చెప్తాడనమాట. నీకిచ్చింది శివుడు పార్వతిని కాదు, కాళీమాతనిచ్చాడు. కావాలంటే చూడు అంటే ఎనకాల చూసి షాక్ అవుతాడు. అక్కడ మండోదరిని చూసి సేమ్ పార్వతి రూపంలో ఉండడంతో ఆయన వివాహం ఆడతాడు. వివాహం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మండోదరిని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తే ఆత్మలింగం ఏది అనంటే అప్పుడు తన మోసపోయానమ్మా నేను. మోసపోయానని అర్థం చేసుకొని మళ్ళీ కఠోర తపస్సు స్టార్ట్ చేస్తాడనమాట రావణాసుడు. ఈ కఠోర తపస్సు చేస్తున్నప్పుడు మళ్ళీ నారాయణుడికి ఈ విషయం తెలిసి కఠోర తపస్సు చేస్తా ఉంటాడు. రావణాసుడు కఠోర తపస్సుకి మెచ్చి శివుడు ఆత్మలింగాన్ని ఇస్తాడనమాట. కానీ ఒక్క షరతు మీద ఇస్తాడు. ఈ ఆత్మలింగాన్ని నువ్వు లంకకెళ్ళే దారిలో ఎక్కడ కూడా కింద పెట్టకూడదు. కింద పెట్టకుండా తీసుకెళ్తేనే ఇది నీకు లభిస్తుంది అని అంటాడు. సరే అంటాడు. అది తీసుకొని ఆనందంలో వెళ్తా ఉంటాడు. ఈ లోపల నారదుడు వినాయకుడి దగ్గరకొచ్చి ఈ విషయాన్ని చెప్పి, ఈ విషయాన్ని ఇక్కడి నుంచి మనమే నువ్వే కాపాడాలి వినాయక. ఎందుకంటే రావణాసుడు అమరుడైతే మొత్తం సృష్టిని అల్లకల్లోలం చేస్తాడు అంటాడు. అప్పుడు వినాయకుడు వెంటనే ఏం చేస్తాడంటే బాలబ్రాహ్మణుడు రూపంలో రావణాసుడికి ఎదురవుతాడనమాట. అది సాయంకాలం సంధ్యావందనం చేసే అలవాటు రావణాసుడికి ఉంటదనమాట. ఒకటే బాలబ్రాహ్మణుడిని కోరుతాడు ఏమనగా, "నువ్వు ఇది పట్టుకో బా బాలుడిని పట్టుకో" అని చెప్తాడు. "నేనొచ్చేంత వరకు కింద పెట్టొద్దు" అనంటే, సరే అంటాడు. కానీ నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తాను అని అంటాడు. ఈ లోపల తన సంధ్యావందనం స్నానానికెళ్ళంగానే ఈ లోపల వినాయకుడు పెట్టేస్తాడండి కింద. ఆ కోపంతో
ఆ కోపంతో రావణాసుడు వినాయకుడు తల మీద గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడండి. అది ఇప్పటికి కూడా మనకి వినాయకుడి దగ్గర పైన ఇట్లా కిందకి స్లోప్ లాగా ఉన్నట్టు ఉంటది. వినాయకుడు ఇక్కడ విగ్రహానికి చూస్తే. ఆహ్, ఆ కోపం వచ్చి ఆత్మలింగాన్ని ఎంత ట్రై చేసినా కింద పెట్టింది లేపలేకపోతాడు. దాని పైనున్న హ్మ్, డబ్బాలాగా ఉంటదనమాట. బాక్స్‌లాగా అది విసిరేస్తాడనమాట. విసిరేస్తే అది సజ్జేశ్వర టెంపుల్ అని వస్తది. దాని పైనున్న క్లాత్‌ని విసిరేస్తే అదెక్కడ పడతదంటే ఎళ్లి మురుదేశ్వర్‌లో పడతది. ఆహ్, ఇంకొకటి దాన్ని స్క్వీజ్ చేసిన ఆత్మలింగాన్ని గోకర్ణ అంటారు. ఆహ్, అలా 4, 5 ప్లేసెస్‌లో ఎక్కడెక్కడైతే పడతాయో అవన్నీ ఒక్కొక్క పేరు కింద చెప్తారు. ఇదైతే మురుదేశ్వర్. ఆ క్లాత్ ఏదైతే పడిందో వచ్చి దాని పైన లింగం పైన ఉన్న క్లాత్‌ని అది మురుదేశ్వర్ అంటారు. అలా ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క ప్రదేశం కింద ఆహ్, ఈరోజు పూజిస్తున్నారందరూ. అయితే స్టోరీ అండి యాక్చువల్‌గా. నాకు తెలిసిన మట్టుకు చెప్పాను. ఎగ్జాక్ట్‌గా ఇదండి స్టోరీ. ఇదైతే 1000 సంవత్సరాల నాటి అంటే 1000 ఇయర్స్ బ్యాక్ చెక్కదనమాట రథం ఇది. ఊరేగింపు రథం అనమాట ఇది. 1000 ఇయర్స్ ఓల్డ్ అంట. ఇంకా అలాగే ఉంది చెక్కు చెదరకుండా. దాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. బయట పెట్టారు కానీ, కానీ దాని పైన కొంచెం ఆహ్, కాస్ట్‌లీది అదేశారు పెయింట్ లాంటిది. దానివల్ల అది ఏమవ్వదు. ఇక్కడ ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం యుద్ధంలో ఉపదేశం చెప్తారు కదండీ! అదే ఇది. అంటే భగవద్గీత మీద ఉండే మెయిన్ ఆహ్, ఇదనమాట. ఆ సిట్యుయేషన్‌లో ఇది ఇక్కడ ఉంది. ఇది సూర్య భగవానుడు రథం అండి ఇది. యాక్చువల్‌గా దీనికి ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి డోర్ లాక్ చేసుంది. అందుకే నేనిక్కడ బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ వీడియో తీశాను. ఇది ప్రెజెంట్ అయితే క్లోజ్‌లో ఉంది. ఎందుకంటే అటు సైడ్ ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల ఇది క్లోజ్‌లో ఉంది. నేను ఊరికే ఇక్కడ దూరం నుంచి జస్ట్ జూమ్ చేసి తీశానండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది. బ్యాక్ సైడ్ కూడా బాగా డిజైన్ నీట్‌గా ఉంది. అండ్ ఇక్కడ కింద చూస్తే బీచ్ వ్యూ అరేబియన్ సీ ఇది. అరేబియన్ సముద్రం. ఇటు సైడ్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. చాలా మందొచ్చి ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడికైతే కిందకి నాట్ అలౌడ్. అటు సైడ్ బీచ్ ఉంది కదండీ! మెయిన్ అటు సైడే ఎళ్ళాలి. ఇది మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ రథంది 400 ఇయర్స్ ఓల్డ్ వాస్ లాస్ట్ యూజ్డ్. 400 ఇయర్స్ బ్యాక్ కూడా యూజ్ చేశారంట దీన్ని. లాస్ట్ యూజ్ చేసింది. దాని తర్వాత 400 ఇయర్స్ తర్వాత నుంచి దాన్ని అట్లాగే ఉంచేసారింకా. అండ్ ఇది శనీశ్వరుడి గుడండి ఇది. పక్కన పైన ఉండేది. దీని లోపలికి కూడా ఎళ్లి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇదిగోండి శనీశ్వరుడు. ఇందాకడ మీకు చూపించాను కదండీ! ఎగ్జాక్ట్‌గా శివుడు స్టాచ్యూ కిందే మన ఈ ఎగ్జిబిషన్ ఇందాక స్టోరీ అంతా చెప్పింది. అది ₹20 అండి దానికి టోకెన్ టికెట్. దాని కిందే ఉంటది ఎగ్జాక్ట్‌గా. ఆ మెయిన్ డోర్ యాక్చువల్‌గా వీడియో తీయలేదది. అందుకనే మీకు చెప్తున్నానిప్పుడు. ఇందాక మీకు చెప్పిన స్టోరీ అంతా అదేననమాట. లోపల కేవ్స్ లాగా ఉంటది. ఆ కేవ్స్ లోపలికెళ్తే ₹20 అనమాట. లోపలంతా స్టోరీ ఉంటది. ఇంకా నైట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ పైన 20 ఫ్లోర్స్ దీనికి లిఫ్ట్ లైన్‌లో వెళ్ళడానికి కిందకొచ్చేసాను. ఇక్కడ లిఫ్ట్ దగ్గర వచ్చేసాము. పైకి టోకెన్ తీసుకొని నేను పైకొచ్చేసానండి. ఇక్కడ పైనుంచి వ్యూ అనమాట. 18థ్ ఫ్లోర్ దగ్గర మమ్మల్ని ఆపేశారు. పైన 2 ఫ్లోర్స్ ఏదో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారంట. సో, 18థ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మేము వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఇది.
డే టైమ్ అయితే మీకు వెనకాల బీచ్ కనపడుతుంది. నైట్ టైమ్ కాబట్టి ఏం కనపడట్లేదు. ఓన్లీ లైటింగ్ గోల్డ్ కలర్‌లో కనపడుతుంది మనకి లైటింగ్ వల్ల. మీకు డే టైమ్ ఎలా ఉందో చూసారు కదా! గ్రే కలర్‌లో ఉంటది. వెనకాల బీచ్ అయన్నీని మంచి వ్యూ ఉంటది. డే టైమ్ వ్యూ అయితే వేరేలా ఉంటది. నైట్ టైమ్ వ్యూ ఇలా ఉంటది. ఇది మీకు ఇన్‌సైడ్ వ్యూ అండి. మన గోపురానికి. గోపురానికి ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే మీకు మెయిన్ రోడ్ కనపడుతది. అది కూడా చూపిస్తాను. మీకు డే టైమ్ కాబట్టి బీచ్ ఏం కనపట్లేదు. లేదంటే మొత్తం క్లియర్‌గా బీచ్ అంతా ఉండేది బాగుండేది. ఇదైతే ఫ్రంట్ సైడ్ వ్యూ. ఫ్రంట్ అయితే మీకు మెయిన్ రోడ్ అంతా క్లియర్‌గా కనపడుతుంది. అంతే డే టైమ్ అయితే ఇంకా బాగుండేది. ఇది నైట్ టైమ్ కాబట్టి ఇలా ఓన్లీ షాప్స్, లైటింగ్ అలా కనపడుతుంది వెహికల్స్ అన్నీ. ఈ 2 వ్యూసే నైట్ టైమ్ మీకు కనపడేది. వేరే రైట్, లెఫ్ట్ ఏం ఉండదు. మొత్తం చీకటిగా ఉంటది. మొత్తం బీచ్ కదా! దానివల్ల ఏం కనపడదనమాట. ఇది కంప్లీట్ లైటింగ్‌తో ఇది ఈరోజు కార్తీక మాసానికి లైటింగ్ ఇలా మార్చారు. ఇంతకుముందు వేరేలా ఉండేది. ఎప్పుడు మారుస్తా ఉంటారు. ఈసారికి ఇలా లైటింగ్ పెట్టారు. మేము వెళ్ళిన ఫస్ట్ టైమ్ అనమాట. సెకండ్ ఈరోజు నవంబర్ 2. అండ్ గోపురానికి చూడండి అంత లైటింగ్ ఎంత బా పెట్టారో. లోపల కూడా అంతే మొత్తం అంతా. మెయిన్ గర్భగుడి గోపురం కూడా మొత్తం లైటింగ్ అంతా ఇలాగే ఫుల్ లోపలంతా లైటింగ్‌తో నిండిపోయింది. ఇది బయట ఎంట్రన్స్ అండి. ఇక్కడ కూడా లైటింగ్ పెట్టారు. నైట్ వ్యూ ఇది. మీకు డే టైమ్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో తీసి చూపించాను. ఇది నైట్ టైమ్ వ్యూ. ఇక్కడితో మన ముక్తేశ్వర్ 2 కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ టూర్‌లో మనం మళ్ళీ వెళ్దాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోనోళ్ళుంటే తప్పకుండా మన ఛానల్ కంప్లీట్‌గా చూడండి ఈ వీడియో మొత్తం. అండ్ తప్పకుండా లైక్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి. ఇది ఫస్ట్ టూర్ ఇది నాది. మీ సపోర్ట్ నాకు తప్పకుండా అవసరం. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఈ కార్తీక మాసంలో మన శివుడిని దర్శనం చేసుకోండి మీరందరూ మన వీడియోస్ ద్వారా. ఇది కోనేరు అండి ఇది. లాస్ట్‌లో నేను లైటింగ్ కోసం వెయిట్ చేశాను. ఆఖరికి నాకు ఈ షాట్ దొరికింది. లైటింగ్ మార్నింగ్ అయితే ఉండదు. మార్నింగ్ అసలు నార్మల్‌గా ఉంది. ఇప్పుడే చూసారా ఎంత బాగుంది. ఇప్పుడైతే ఫుల్ లైటింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ షాట్ కోసం నేను వెయిట్ చేశాను. చాలా మంచి షాట్ దొరికింది నాకు. ఓకే అండి. అందరికి బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.